పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశంపై అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో మోదీ ట్రంప్తో ఏం చర్చిస్తారన్నది ఆసక్తిగా మారింది. ట్రంప్ తన మిత్రుడైనప్పటికీ కొన్ని అంశాల్లో భారత్కు ఇబ్బందులు తప్పడం లేదు. దిగుమతి సుంకాల విషయంలో ట్రంప్ ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మెక్సికో, కెనడా, చైనాలపై ఇప్పటికే ఆయన తన పంజా విసిరారు. భారత్ను కూడా వదలబోమని అన్నారు. అలాగే అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి భారత్కు పంపడంపై విమర్శలొచ్చాయి. ఈ విషయంలో మోదీ తన అసంతృప్తిని ట్రంప్కు తెలిపే అవకాశం ఉంది. అక్రమ వలసదారులను వెనక్కి పంపడంలో తమకు అభ్యంతరం లేదని, అయితే వారిని పంపే తీరుపైనే తమకు అభ్యంతరం ఉందని మోదీ చెప్పొచ్చు. అలాగే భారత్లో చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ అమెరికాలో ఉంటున్నటువంటి గ్యాంగ్స్టర్లను తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలను కూడా భారత్ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా తాము సిద్ధం చేసినటువంటి గ్యాంగ్స్టర్ల జాబితాని అమెరికాకు ఇవ్వనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భద్రతా ఏజెన్సీలు కూడా ఒక నివేదిక రూపొందించాయని తెలుస్తోంది. గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయ్ సహా పలువురు ఇప్పటికే వాంటెడ్ జాబితాలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఇది రూపొందింది. విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా ఇప్పటికే కేంద్ర సంస్థల వద్ద ఉంది. అలాగే కొన్ని వారాల కింద ప్రత్యేకించి యుఎస్ కేంద్రంగా ఉన్నటువంటి వారి జాబితాను సిద్ధం కూడా చేసింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో నిందితుడైనటువంటి అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో ఉన్నట్టు ముంబై పోలీసులకు ఇప్పటికే సమాచారం ఉంది. అతని కదలికలకు సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు ఇప్పటికే పోలీసులతో కూడా పంచుకున్నారు. దీంతో అతడిని భారత్కు రప్పించే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ టచ్లో ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మోదీ ట్రంప్తో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.